అండ్ గురుగారు మన ఇంట్లో అంటే వస్తాడే, వీడి ప్రతిదానికి ఎక్కడ ఏదైనా రండి అంటాడేంటి అని అనుకుంటారేమో అనే ఆలోచనతోటి కొంచెం తటపటాయించా రాజా రవీంద్ర. అతనితో చెప్పా, ఇట్లా మీరు ఎందుకు సార్ అలా అనుకుంటారు, ఆయన అలా అనుకోడు సార్ అన్నారు. అయినా నాకు కొంచెం చాలక ఎవరినన్నా పిలుద్దామా, ఎలాగన్నా ఎవరన్నా వస్తే బాగుంటుంది కదా. ఈ విషయం తను చిరంజీవి గారికి చెప్పాడు. ఏమండి, బ్రహ్మానందం అనే సినిమా వాళ్ళ అబ్బాయితో తీస్తున్నాడు, యాక్ట్ చేశాడు, మిమ్మల్ని చీఫ్ గెస్ట్ గా పిలవాలని. గురుగారిని మరీ మనం ఎక్కి తొక్కేసినట్టు బాగుండదురా, ప్రతి చోట 9వ తారీఖు 5వ ఫంక్షన్ ఉంది, 10వ తారీఖు అయితే మళ్ళీ 11వ తారీఖు ఫంక్షన్ అంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుందని అన్నానంటే ఆ ఫోన్ ఇలాగి అని తన దగ్గర ఫోన్ తీసుకుని సడన్ గా చూస్తే ఈయన ఫోన్, బ్రహ్మం చాలా కాలం అయింది మాట్లాడి, నన్ను పిలవడానికి ఎందుకంత మొహాటపడ్డావు? లేదు నేను ఇటు సైడ్ నుంచి అంటే మాట ఇక్కడి నుంచి వాయిసే ఒకటి, దానిలో చేసిన తప్పు ఇంకోటి, ఈ రెండు కలిపి లేదు. గౌతమ్ నీకు బిడ్డ, నాకు బిడ్డ లాంటి వాడేరా. నువ్వు ఎక్కడో టైము చెప్పు, నేను వస్తాను, జస్ట్ నోట్ ఇట్ డౌన్, దట్ ఈస్ చిరంజీవి.